వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను లైక్ చేయండి. 1975 సెప్టెంబర్ 30వ తేదీన షేక్ అబ్దుల్లా నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ప్రజాస్వామ్యాన్ని తిరిగి సరైన దారిలోకి మళ్లించడానికి ఉభయ పక్షాల మధ్య సంభాషణలు జరగాలని సూచించారు. అయితే ఢిల్లీలో ఏకవ్యక్తి పాలనను జనాంతికంగా ఆయన ఖండించారు. తగిన సన్నాహాలు లేకుండా హద్దు మీరి వ్యవహరించినందుకు ప్రతిపక్షాలను కూడా ఆయన విమర్శించారు. నిషిద్ధ సంస్థలకు చెందిన నాయకులను అబ్దుల్లా అరెస్టు చేయించినా వారిలో చాలామందిని కొద్ది రోజుల తర్వాత విడుదల చేశారు. నిషిద్ధ సంస్థల యాజమాన్యంలో నడిచే విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి. ఆర్థిక పరిస్థితిలో వాడీ కాశ్మీర్ అనే సాయంకాలం దినపత్రికను నిషేధించారు. అయితే సెన్సార్షిప్ యంత్రాంగం మటుకు దేశంలోని మిగతా ప్రాంతాల కంటే కొంతవరకు స్వేచ్ఛగా వ్యవహరించిందనే చెప్పుకోవచ్చు. కొన్ని పత్రికలు ప్రచురించిన వార్తలలో లోపాలను అప్పుడప్పుడు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకురావడం తప్పించి కేంద్ర ప్రభుత్వం సెన్సార్ మరీ ఎంత జోక్యం కల్పించుకోలేదు. జయప్రకాష్ చర్యలను ఖండించవలసిందిగా శ్రీమతి గాంధీకి సన్నిహితులైన ప్రముఖులు కొందరు అబ్దుల్లాపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన ఎంతమాత్రం అంగీకరించలేదు. ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒక సభలో వెల్లడించారు కూడా. అయితే ఢిల్లీ సెన్సార్ ఆ వార్తను ప్రచురించనివ్వలేదు. శ్రీమతి గాంధీ ఆర్ఎస్ఎస్పై దృష్టి కేంద్రీకరించారు. అంతవరకు జరిగిన అరెస్టులు బహుస్వల్పం మాత్రమే. కొద్ది మంది తప్ప పట్టుబడలేదు. నిషేధం వల్ల ఫలితం అంతగా కనిపించలేదు కూడా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఏదో ఒక రోజున ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదన్న విశ్వాసాన్ని ప్రజలలో రేకెత్తించడానికి, వారిలో ఆ విశ్వాసాన్ని పదిలపరచడానికి, ఛాయామాత్రంగానైనా ఒక ప్రతిఘటనోద్యమం తల ఎత్తడానికి వారెంతో దోహదం చేశారు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన వారినందరినీ సమీకరించి వ్యవస్థాబద్ధం చేయడానికి కొంత వ్యవధి తప్పలేదు. అజ్ఞాతవాసంలో రెండు వర్గాలు కలిసి పనిచేశాయి. ఒక వర్గానికి సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్, మరొక వర్గానికి జనసంఘ నాయకుడు నానాజీ దేశ్ముఖ్ నేతృత్వం వహించారు. రెండు వర్గాల మధ్య సహకారం, సమన్వయం పరిమితమైనది మాత్రమే. ఇండియన్ ఫాసిస్ట్ రష్యన్ కూటమికి వ్యతిరేకంగా శాసనోల్లంఘనం ప్రారంభించాలని ఎవరికి వారు పిలిపిస్తూనే వచ్చారు. చదవండి, చదివించండి అనే మకుటంతో సైక్లో స్టైల్ తీసిన 8 పేజీల పత్రికను రహస్యంగా వెలువరించేవారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు తమలో తమ విభేదాలు విస్మరించి ఇండియాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బద్ధ కంకణులు కావాలని, ఐక్య పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ పత్రిక ఉద్బోధించేది. సైద్ధాంతిక సంఘర్షణలకు, వ్యక్తిగత విమర్శలకు ఇది సమయం కాదు. మనం లక్ష్యం ఒక్కటే, ఫాసిజాన్ని అంతమొందించి పరిపూర్ణమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర సమన్వితమైన బహుముఖ రాజకీయ వ్యవస్థ గల ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్ఠించడమే మన లక్ష్యం అని ఈ పత్రిక ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చింది. ఇండియాలో ఫాసిజం ఆవిర్భావాన్ని అందరికంటే ముందు ప్రప్రథమంగా ఆహ్వానించిన రష్యన్లకు ఈ దేశం కలకాలం ఆశ్రయస్థితిలో ఉండడం చాలా ఇష్టం. ఈ లక్ష్యానికి ఇందిరాగాంధీ ఊపిరిపోస్తున్నారు. ఘోరాతి ఘోరమైన ఆమె పరిపాలన అన్ని విధాలా అందుకు దోహదం చేస్తోంది అని ఈ పత్రిక విమర్శించింది కూడా. అజ్ఞాత సంస్థ ఆధ్వర్యంలో రహస్య రేడియో కేంద్రం నెలకొల్పబోతున్నట్టు వార్తలు వినవచ్చాయి. ఈ రేడియో ప్రసార కేంద్రం యూరప్లోని ఒక దేశంలో ఉన్నట్టు చెప్పారు. అయితే అది కార్యరూపం ధరించలేదు. ఈ సమయంలోనే జార్జ్ ఫెర్నాండెజ్ ఒక రహస్య పత్రంలో కొన్ని కొత్త సూచనలు చేశారు. సమ్మెలు, బందులు జరపాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయాలని, పోలీసులను, సైనికులను మచ్చిక చేసుకోవాలని, వారితో స్నేహంగా మెలగాలని, అజ్ఞాత సాహిత్య ప్రచురణలు, కరపత్రాల పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా గుసగుసల ఉద్యమం కొనసాగాలని ఆయన సూచించారు. మన రాజ్యాంగం అపవిత్రం కావడం నేను సహించలేను. దేశంలో చట్ట పరిపాలన అంతరించి ఫాసిస్టు నిరంకుశ పాలన నెలకొనడానికి నేనొక ఉపకరణం కాజాలను అని అన్నారు ఫెర్నాండెజ్. నానాజీ దేశ్ముఖ్ శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని ప్రబోధించారు. రహస్య కరపత్రాలను పంచడానికి, నినాదాల ద్వారా ఈ ఉద్యమాన్ని వ్యాపింపచేయడానికి చిన్న చిన్న బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అజ్ఞాత ఉద్యమం పరిమితమైనదే అయినప్పటికీ పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండక తప్పలేదు. శ్రీమతి గాంధీ ఆందోళనలో పడ్డారు.
సత్యాగ్రహం ప్రారంభింపదలిచిన వర్గాల మధ్య సమన్వయ సాధనకు గాను జయప్రకాష్ కార్యదర్శి శ్రీ రాధాకృష్ణన్ ఎంతో సహాయపడ్డారు. వివిధ రాష్ట్రాలలో ఆయన పర్యటించారు. అయితే కార్యసాధనకు రంగం సిద్ధం కావడానికి ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అన్నిటికంటే పెద్ద ఘాతుకం నానాజీ అరెస్టు. దక్షిణ ఢిల్లీ కాలనీలోని ఆయన ఇంటిపై పోలీసులు హఠాత్తుగా దాడి చేసి నానాజీని తీసుకుపోయారు. ఉద్యమానికి నానాజీ పెట్టిన పేరు ఆపరేషన్ టేకోవర్. ఆయన తర్వాత నాయకత్వం చేపట్టిన పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ రవీంద్ర వర్మ ఆఫ్తాన్ అంటే సూర్య అని నామకరణం చేశారు. అప్పటికి 60,000 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ప్రముఖుల్లో జైపూర్ మహారాణి గాయత్రీదేవి, గ్వాలియర్ రాజమాత కూడా ఉన్నారు. వీరిని ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్బంధించారు. నన్ను ఉంచిన వార్డుకు పక్క వార్డులోనే వీరిని ఉంచారు. విదేశీ కరెన్సీ లావాదేవీలలో తప్పుడు లెక్కలు చూపించారన్నది గాయత్రీదేవిపై మోపిన నేరం. వీరిరువురిని వ్యభిచారిణులు, మహిళా నేరస్తులతో కలిపి ఒకే చోట ఆడవాళ్ల వార్డులో ఉంచారు. మా చుట్టూ వీళ్లే నిత్యం కొట్లాడుకునే ఆడవాళ్ల బజారులోకి వచ్చి పడ్డట్టుగా అనిపించింది అని అన్నారు గాయత్రీదేవి. ఈ గోల భరించలేక ఫ్రాన్స్ నుంచి ఒక స్నేహితురాలు నీకేం బహుమతి పంపించమంటామని ఉత్తరం రాస్తే, నీవు చెవుల్లో పెట్టుకుంటావు చూడు, ఆ మైనపు వస్తువులు పంపించు అని వ్రాశానని అన్నారామె. రాజకీయాల పట్ల తనకి ఎంతమాత్రం ఆసక్తి లేదని, 20 సూత్రాల పథకాన్ని అంగీకరిస్తున్నానని శ్రీమతి గాంధీకి లేఖ రాసిన పిమ్మట గాయత్రీదేవిని పెరోల్పై విడుదల చేశారు. పంజాబ్లో అకాలీలు జూలై 9వ తేదీన సత్యాగ్రహం ప్రారంభించారు. అరెస్టులు ప్రారంభమయ్యాయి. అమృత్సర్లో 5 సిక్కులు అరెస్టు కాబడ్డారు. ప్రజాస్వామ్య పరిహరణ, ఆత్యయిక పరిస్థితి ప్రకటనకు నిరసనగా ప్రారంభమైన ఈ సత్యాగ్రహం ఎమర్జెన్సీ ముగిసే వరకు కొనసాగుతూనే వచ్చింది. సుమారు 45,000 మంది సిక్కులు అరెస్ట్ అయ్యారు. అకాలీ అగ్రశ్రేణి నాయకులైన ప్రకాష్ సింగ్ బాదల్, గురుచరణ్ సింగ్ తోఖ్రా ప్రభృతులందరినీ మీసా కింద నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థతతో వ్యవహరించలేకపోయినందువల్లనే ఈ ఉద్యమం చెలరేగిందని శ్రీమతి గాంధీ భావించడంలో విడ్డూరం లేదు. ఆమె ధోరణేది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్ సింగ్ పట్ల ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇక దేశంలో మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నదంటే, తలవని తలంపుగా హఠాత్తుగా విరుచుకుపడిన అశనిపాతం నుంచి, తీవ్ర అఘాతం నుంచి ప్రజలు అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. పత్రికలు మొత్తం చెప్పినట్టు నడుచుకోవడం ప్రారంభించాయి. అక్కడక్కడ ప్రతిఘటన తరంగాలు తల ఎత్తకపోలేదు. జూలై 26వ తేదీన నన్ను అరెస్టు చేశారు. ప్రెస్ సెన్సార్షిప్ను గ్రహించినందుకు గాను మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి భీమ్సేన్ సచార్తో సహా 8 మంది గాంధేయవాదులను అరెస్టు చేశారు. ప్రెస్ సెన్సార్షిప్ను ఉపసంహరించాలని, వ్యక్తి స్వాతంత్రాన్ని, గౌరవాన్ని కాపాడాలని వీరు కోరారు. అంతేకాక ఆగస్టు 7వ తేదీ నుంచి సామూహిక సత్యాగ్రహం ప్రారంభించదలిచినట్లు కూడా వీరు హెచ్చరించారు. మాకేం జరిగినా పర్వాలేదు, కొన్ని అసాధారణ అధికారాలు చేపట్టిన ప్రభుత్వం మంచి చెడ్డలను, గుణదోషాలను నిర్భయంగా చర్చించడానికి ప్రజలకు పూర్తి హక్కు ఉన్నదని, పత్రికా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రాలను గురించి ఎలుగెత్తి చాటడానికి మేము ఉద్యమం సాగిస్తామని వీరు ప్రకటించారు. ఇవి అరుదుగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే. జనబాహుళ్యంలో అక్కడక్కడా సుడిగాలి వీచి ఉండవచ్చు, కొందరిలోనైనా క్రోధాగ్ని రగులుకుని ఉండవచ్చు. అయితే అది నివురుగప్పిన నిప్పు. ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ప్రజలు భయపడిపోయారు. ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది. ఇక మేధావుల సంగతి తలుచుకుంటే వారు వ్యవహరించిన తీరు పూర్తిగా ఆశాభంగమే కలిగించింది. దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు. విద్యావేత్తలు, న్యాయశాస్త్ర దురంధరులు, సివిల్ అధికారులు, వైద్యులు, లాయర్లు, ఇంకా ఎందరెందరో. వీరిలో ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. మౌనముద్ర ధరించడమే బుద్ధిమంతుల లక్షణం అనుకున్నారు. వీరిలో కొందరు అత్యయిక పరిస్థితిని సమర్థించారు కూడా. అత్యయిక పరిస్థితికి పూర్వం దేశంలో పౌర జీవనానికి భద్రత లేదు. సమ్మెలు, హర్తాళ్ళు, ధర్నాలు, సత్యాగ్రహాలు, ఎటు చూసినా ఒకటే అల్లరి, ఆందోళన, కల్లోల భూయిష్టమైన పరిస్థితి. ఇప్పుడో అంతా ప్రశాంతంగా, క్రమబద్ధంగా ఉంది అని స్తోత్ర పాఠాలు వల్లించారు. మరికొందరైతే మనల్ని పాలించేవాడు ఎవరో ఒకరు ఉండాలి, మొదటి నుంచి మన పరిస్థితి ఇదే, కొన్నాళ్ళు మొఘలాయులు, తరువాత బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఇందిరాగాంధీ, ఇది అంతకంటే చెడ్డదా అని వాదించారు. ధావన్కు ఈ వాదన ఆశ్చర్యం కలిగించలేదు.
వాళ్ళ సుఖజీవనానికి, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించినంతకాలం వాళ్లతో పేచీ లేదు. ఎటువంటి కష్టమైన ఆంక్షలు పెట్టినా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు అని ఒక అర్ధరాత్రి జరిగిన గ్రూప్ సమావేశంలో ఆయన తెలియజేశారు. ప్రత్యేకమైన సదుపాయాలు, భోగభాగ్యాలతో తమ చుట్టూరా ఒక ప్రత్యేకమైన లోకాన్ని నిర్మించుకోవడంలో మేధావి వర్గాలు, అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే నిరంకుశాధికార వర్గాలకు కానీ, వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు కానీ ఏ విధంగానూ తీసిపోలేదు. ఎల్లెడలా భయం ఆవరించి ఉన్న ఈ సమయంలోనే పార్లమెంటును సమావేశపరచాలని, అందుకు ఇదే తగిన తరుణమని శ్రీమతి గాంధీ భావించారు. అత్యయిక పరిస్థితిని పార్లమెంట్ ఆమోదిస్తుందని, తత్ఫలితంగా ఇంటా బయట తన చర్యకు న్యాయబద్ధమైన ప్రతిపత్తి లభించడమే కాక తన అధికార హస్తానికి మరింత పదును చేకూరుతుందని ఆమె అనుకున్నారు. 1975 జూలై 21వ తేదీన పార్లమెంటును సమావేశపరచాలని ఆమె నిర్ణయించారు. అయితే పార్లమెంటులో చిక్కు ప్రశ్నలు తల ఎత్తడం ఆమెకి ఇష్టం లేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తే ఇక సమస్య ఉండదు. చర్చలు, ప్రశ్నోత్తరాలకు సంబంధించిన తతంగంతో కాలం వృధా చేయడానికి బదులు మంత్రులు, మంత్రివర్గ శాఖలు నిర్మాణాత్మకంగా ఒక నిర్దిష్టమైన కార్యభారాన్ని నిర్వహించడానికి వీలుగా పార్లమెంటు సమావేశ కాలాన్ని తగ్గించాలని, ఆ మేరకు వ్యవహార నిబంధనావళిని సవరించాలని అత్యయిక పరిస్థితి ప్రకటనకు పూర్వమే శ్రీమతి గాంధీ తన మంత్రివర్గ సహచరులతో ఎన్నో మార్లు ప్రస్తావించారు. పర్యవసానంగా పార్లమెంటు సమావేశంలో అత్యవసరమైన, అత్యంత ప్రధానమైన ప్రభుత్వ వ్యవహారాలు మాత్రమే చర్చకు రావాలని, ప్రశ్నలు, సావధాన తీర్మానాలు కానీ, ప్రైవేటు సభ్యులు ప్రవేశపెట్టే ఇతర విషయాలను కానీ అనుమతించరాదని ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రతిపక్ష సభ్యులు ఈ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించారు. మార్క్సిస్టు సభ్యుడు సోమనాథ్ చటర్జీ సభా నియమావళిని ప్రభుత్వం తన చిత్తం వచ్చినట్లు చిందరవందర చేయరాదని వాదించారు. డిఎంకే సభ్యుడు ఎరా షెజియన్ పార్లమెంటు కార్యక్రమాన్ని నియంత్రించే అధికారం సభకు ఉన్నదని, అయితే కొన్ని నియమిత సూత్రాలు పాటించాలని అన్నారు. ప్రయోజనాత్మకమైన పద్ధతిలో పార్లమెంటు వ్యవహరించడానికి అవకాశం ఉండాలని, పరిమితులకు లోబడి కాకుండా వ్యవహార సరళిలో కార్యక్రమం కొనసాగాలని మోహన్ ధారియా అన్నారు. పార్లమెంటు అత్యవసర వ్యవహారం ఏదైనా చేపట్టదలిచినప్పుడు ప్రైవేటు సభ్యులు ఏ సందర్భంలో కూడా అడ్డు తగలలేదని, అటువంటప్పుడు ప్రైవేటు సభ్యుల బిల్లులను దేనికి తొలగించవలసి వచ్చిందో అవగతం కావడం లేదని ఇండిపెండెంట్ సభ్యుడు ఆర్పి సెక్వీరా వాదించారు. పార్లమెంటు ప్రస్తుతం ఏవో శాసనాలు చేయడానికి కాక దేశ పరిస్థితిని గురించి చర్చించడానికి మాత్రమే సమావేశమవుతుందని అన్నారు ఆయన. అత్యయిక పరిస్థితి ప్రకటన పిమ్మట అన్ని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు నిర్బంధించబడ్డారు. ఎందరో పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయడమే కాక ఒక జైలు నుంచి మరొక జైలుకు తరలించారు. ప్రభుత్వ అనుకూల పక్షమైన సిపిఐ సభ్యుడు ఇంద్రజిత్ గుప్తా సైతం ఉత్తర్వులు ముందే జారీ చేశారు కనుక ఈ తీర్మానం జరిగిపోయిన విషయాన్నే సూచిస్తున్నదని, తీర్మానం అనవసరమని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేయడానికి ఉద్దేశించిన తీర్మాన లక్ష్యం పార్లమెంటును కించపరచడం ఎంత మాత్రం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కె రఘురామయ్య వాదించారు. పార్లమెంటు నిగ్రహంతో వ్యవహరించదలుచుకోవడమే ఇక్కడ ముఖ్యాంశం అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులను నిరసన తెలిపినప్పటికీ లోక్సభ 301-76 ఓట్ల తేడాతోనూ, రాజ్యసభ 147-32 ఓట్ల తేడాతోనూ తీర్మానాన్ని ఆమోదించాయి. తరువాత అత్యయిక పరిస్థితి ప్రకటనకు పార్లమెంటు ఆమోదాన్ని కోరుతున్న తీర్మానాన్ని ఉభయ సభలలో ప్రతిపాదించారు. తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా జగ్జీవన్ రామ్ను శ్రీమతి గాంధీ కోరారు. జగ్జీవన్ రామ్ ఆ సమయంలో ఎటువంటి అంతఃసంఘర్షణకు లోనయ్యారో ఆయన ప్రసంగంలో మాత్రం ఆ విషయం ఎక్కడా బహిర్గతం కాలేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, దేశంలో అశాంతి అల్లకల్లోలం సృష్టించడానికి కొన్ని రాజకీయ పక్షాలు 1967 నుంచి దుష్ట యజ్ఞం సాగిస్తున్నాయని, ప్రజాస్వామ్యం మనుగడకే ఇవి విపత్కరంగా పరిణమించాయని ఆయన అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో 1969వ సంవత్సరం ఒక మైలురాయి. అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా తలపెట్టిన పోరాటంలో అంతర్విభేదాలను రూపుమాపడానికి కాంగ్రెస్ ఒక్కటే కాదు, దేశం యావత్తూ ఆనాడు కంకణం ధరించింది. 1971 జనరల్ ఎన్నికల తరువాత ప్రతిపక్ష శక్తులు 4 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నించాయి. వెంటనే వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా గుజరాత్, బీహార్లో పెద్ద పెట్టున లూటీలు, గృహదహనాలు జరిగాయి. అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు తమ విధులు, రాజకీయ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి వీల్లేకుండా వారిని నిరోధించడానికి
సంఘర్షణ సమితులు తలెత్తాయి. ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి, బలవంతంగా రాజీనామా ఇచ్చేట్టు చేయడానికి రైల్వే సమ్మె మరొక ప్రయత్నం. దురదృష్టవశాత్తు దేశంలో నెలకొన్న ఈ అసాధారణ పరిస్థితి దృష్ట్యా అత్యవసర పరిస్థితి ప్రకటన అవసరమైందని ఆయన అంటే జగ్జీవన్ రామ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇంచుమించు ఇదే ధోరణిలో ప్రసంగించారు. కానీ ప్రతిపక్షాలు తీర్మానాన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. ప్రతిపక్ష నాయకులు కొన్ని ప్రసంగాలు చేశారు. సిపిఐ మార్క్సిస్టు సభ్యుడు ఏకే గోపాలన్ ఇలా అన్నారు: ఆంతరంగిక భద్రతకు నిజంగా ఏదో ముప్పు వాటిల్లిందన్న కారణంపై హఠాత్తుగా ఈ ప్రకటన జరగలేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును పురస్కరించుకునే ఈ ప్రకటన చేశారు. దేశంలో ఏకపక్ష నియంతృత్వ స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మా పార్టీ గత 3 ఏళ్లుగా హెచ్చరిస్తూ వచ్చింది. హఠాత్తుగా జరిగిన ఈ ఆశ్చర్య పరిస్థితి ప్రకటన ఈ హెచ్చరికను నిజం చేసింది. దేశంలో ఒకే వ్యక్తి చేతుల్లో అధికారం కేంద్రీకృతమై పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానే ఏకపక్ష నియంతృత్వానికి పట్టాభిషేకం జరిగింది. ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వానికి మారిన ఈ అర్ధంతర పరిణామం, ఈ హఠాత్ సంఘటన అధికారపక్షం తనకు ఎదురైన సంక్షోభం నుంచి బయటపడి అధికారంలో కొనసాగడానికి ఉద్దిష్టమైనట్టిదే. కాగా ప్రస్తుతం నిషేధించిన ఆర్ఎస్ఎస్ ఆనంద మార్గుల పట్ల ప్రభుత్వ వైఖరి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. 1965 ఇండోపాక్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీ పౌర రక్షణ బాధ్యతలను ఆర్ఎస్ఎస్కు అప్పగించారు. ఆశ్చర్య పరిస్థితి ప్రకటన వెంటనే ప్రభుత్వం గైకొన్న చర్యల ప్రధాన లక్ష్యం ప్రజలను అణచివేయడమే అన్న విషయం సుస్పష్టమైంది. ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా పరిహరించారు. చట్టం ముందు కూడా సమానత్వానికి చోటు లేకుండా చేశారు. అభివృద్ధి నిరోధక మితవాద పార్టీలకు వ్యతిరేకంగా మాత్రమే ఆశ్చర్య పరిస్థితిని వినియోగించదలిచినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం బూటకం, అతి తెలివిగా కప్పిన ముసుగు. సిపిఐ మార్క్సిస్టు కార్యకర్తలను విచక్షణారహితంగా వేల సంఖ్యలో అరెస్టు చేయడంతో ఈ ముసుగు పటాపంచలైపోయింది. ప్రజలపై పోలీసులను వేట కుక్కల వలె వదిలారు. పోలీసు జులుం విశ్వరూపం ధరించింది. కేరళలో ఎందరో రాజకీయ నాయకులను, కార్యకర్తలను జైళ్లలోనూ జైళ్ల బయట దారుణంగా హింసించారు. ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి జరిగిన ఈ ప్రయత్నాలన్నిటినీ ఖండించి తీరాలి. స్వార్థపర వర్గాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం సాగించడానికి సాహసించిన ప్రతి వ్యక్తి శిరస్సుపై పోలీసు లాఠీ నాట్యం చేసింది. అరెస్టుల భయం అందరినీ ఆవహించింది. కార్మికోద్యమాలను, ప్రజాస్వామిక ఉద్యమాలను అణిచివేయడానికే ఈ అరెస్టులు. ఎన్నికలలో బలాబలాలు తేల్చుకోవాలని ప్రధానమంత్రి చేసిన సవాలును జయప్రకాశ్ ఉద్యమం స్వీకరించింది. అయితే గుజరాత్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి బెదిరిపోయారు. ఆమె కాళ్ళు చల్లబడ్డాయి. రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఠాకలహాలు, అంతర్గత సంఘర్షణలు కేంద్రానికి కూడా విస్తరించాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు, అటుపైన సుప్రీంకోర్టు ఉత్తర్వు పిమ్మట కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోనే శ్రీమతి గాంధీ నాయకత్వానికి పెద్ద సవాలు ఎదురైందనే సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికై పార్టీలో శ్రీమతి గాంధీ అధికారానికి ప్రమాదం ఏర్పడడమే ప్రజాస్వామ్యంపై ఈ ఖడ్గ ప్రహారానికి కారణభూతమైంది. ఆశ్చర్య పరిస్థితిపై పార్లమెంట్లో బిల్లు చర్చ సమయంలో మోహన్ ధారియా, ఇతర నేతలు ఏమేం మాట్లాడారో వచ్చే ఎపిసోడ్లో వింటారు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.